పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మిసైళ్లు బాంబుల మోతతో ఇరాన్ ఇజ్రాయెల్ దేశాలు దద్దరిల్లుతున్నాయి. రెండు దేశాలు పరస్పరం డ్రోన్లు మిసైళ్ల వర్షంతో భీకరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముందు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేశాయి. అనంతరం ఒకేసారి 8 దేశాలపైన మిసైల్స్ ప్రయోగించింది. అటు టెహ్రాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్, కువైట్, సౌదీ అరేబియా, అబుదాబి, ఖతార్, జోర్డాన్, యుఏఈ పైన ఇరాన్ పంజా విసిరింది. అటు గల్ఫ్ దేశాల్లో కూడా, గల్ఫ్ ప్రాంతాల్లో కూడా అస్థిరత కనిపిస్తోంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ ప్రపంచం పైన పెను ప్రభావం చూపుతోంది. ఇరాన్పై ఇజ్రాయిల్, అమెరికా సంయుక్త దాడులతో పశ్చిమాసియా మొత్తం కూడా అల్లకల్లోలంగా మారింది. ఖమేనీ హత్యకు ప్రతీకారంగా ఇరాన్ దాడులు చేపట్టింది. దీంతో పరిస్థితులు చాలా తీవ్రంగా మారిపోతున్నాయి. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడ్డది. ఇక ఆ ప్రాంతం మొత్తం కూడా దట్టంగా పొగాలముకుంది. అటు బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలో కూడా చాలా ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. ఇరాక్లోని ఎయిర్పోర్ట్ సమీపంలో కూడా 2 డ్రోన్లను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. మొత్తానికి సైప్రస్లోని బ్రిటన్ నౌకాదళ స్థావరం పైన కూడా డ్రోన్ దాడి జరిగింది. యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతోందంటూ వస్తున్నటువంటి వార్తల్ని అటు ఇరాన్ ఖండిస్తోంది. ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ ఖండిస్తున్నారు. ఖచ్చితంగా యుద్ధానికే ముందుకెళ్తున్నారు. చాలా ఆగ్రహంగా ఉంది ఇరాన్. అటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ వివరాలు చూస్తే కనుక నాటోన్స్ ఫోర్డ్లోని ఇరాన్ భూగర్భ యురేనియం కేంద్రాలు ఉన్నాయి. సో ఇస్ఫహాన్లోని యురేనియం తరలింపు కేంద్రంపై కూడా గతంలోనే ఇజ్రాయెల్ దాడులు జరిగినాయి. అణు కేంద్రంలో విద్యుత్ సరఫరాకు విస్తృతమైనటువంటి నష్టం వాటిల్లింది. టెహ్రాన్కు ఆగ్నేయంగా 220 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి నటాన్స్లోని అణు కేంద్రంలో యురేనియం నిల్వలు భారీగా ఉన్నాయి. అట్లాగే ఫోర్డ్లోని అణు కేంద్రం టెహ్రాన్కు నైరుతి దిశలో 100 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఎక్కడా కూడా ఎవరూ తగ్గట్లేదు. మరోవైపు సౌదీ అరేబియాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఆరామ్కో కర్మాగారం కూడా తాత్కాలికంగా మూసివేయబడ్డది. సౌదీ అరేబియా రాష్ట్రం ఇప్పటికే ప్రకటించడం జరిగింది. సౌదీ అరేబియా దేశం ప్రకటించింది. 2 డ్రోన్లను అక్కడ కూల్చేసినట్టు కూడా మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. సౌదీ అరేబియాకు చెందినటువంటి మోరోవర్ ఇందాక చెప్పినట్టు సైప్రస్లో ఉన్నటువంటి బ్రిటిష్ సైనిక స్థావరం పైన కూడా దాడి జరిగింది. సో చాలా తీవ్రతరంగా మాత్రం కనిపిస్తోంది. సో హర్మోజ్ ఏదైతే రీఫైలింగ్ కర్మాగారం ఉందో దానిపైన దాడి తర్వాత అది మొత్తం కూడా మూతబడింది. సో అదే కనుక మూతబడితే సో భారీ పరిణామాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు మాత్రం ఉంటాయి. ఎందుకంటే అది చాలా కీలకమైనటువంటిది. ప్రపంచం మొత్తం కూడా అక్కడి నుంచే ఈ ఉత్పత్తి జరుగుతూ ఉంటుంది, అక్కడి నుంచే ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. అది అంటే గతంలో 1980లో పూర్తిగా కూడా సౌదీ ప్రభుత్వ నియంత్రణలోకి హర్మోజ్ కర్మాగారం వచ్చింది. రీఫైనింగ్ సెంటర్ ఏదైతే ఉందో సో దానిపైన ఈరోజు ఇరాన్ దాడి చేసింది. సో ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిలువల్లో ఒకటి హర్మోజ్ ఈ చమురు శుద్ధి కేంద్రం. ప్రతిరోజు ఆల్మోస్ట్ మిలియన్ల బ్యారెళ్ల ముడి చమురు ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో ప్రపంచంలో ఉన్నటువంటి ఇంధన మార్కెట్కు మొత్తం కూడా ప్రధానమైనటువంటి సరఫరాదారుగా హర్మోజ్ కేంద్రంగా ఉంది. సో అట్లాంటిది సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ఆ కంపెనీ పైన ఆధారపడి ఉంటుంది. అట్లాంటిది హార్ట్ ఆఫ్ ది సౌదీ అరేబియా పైన ఇరాన్ దాడి చేసింది. సో ప్రస్తుతానికి తాత్కాలికంగా మూసివేయబడ్డం జరిగింది. సో ఈ పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. అదే జరిగితే కనుక అక్కడి నుంచి మిలియన్ల బ్యారెళ్ల ఉత్పత్తి జరగాలి. ప్రపంచం మొత్తం కూడా అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది. అతిపెద్ద 2 సెంటర్స్లో అది బిగ్గెస్ట్ సెంటర్ అని చెప్పాలి సౌదీ అరేబియాలో. సో అక్కడ ఇరాన్ దాడి తర్వాత చాలా తీవ్రంగా ఉంది. అక్కడ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆ కేంద్రాన్ని బంద్ చేయడం జరిగింది.